చెప్పండి. మీడియా మిత్రులకి నమస్కారం. ఈ మధ్యకాలంలో కొన్ని మీడియా ఛానల్స్లో కొంతమంది జర్నలిస్టులు మీడియాకి జర్నలిస్టులకి దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఒక గుర్తింపు అనేది ఉంది. ఎందుకంటే ఇవాళ పోలీస్ వ్యవస్థ, లా అండ్ ఆర్డర్, జ్యుడిషియల్, మెడికల్, మరి జర్నలిజం, ఎందుకంటే ఏ వ్యవస్థనైనా మేలుకొల్పేది జర్నలిజం, మీడియా. నాలుగో స్తంభంగా ఉన్నటువంటి మీడియా సంస్థలో కొంతమంది జనసేన పార్టీ అధికారంలో లేనప్పుడు ఎవరు కూడా, అంటే కూటమిలో లేనప్పుడు ఎవరు కూడా జనసేన పార్టీ వైపు చూసినటువంటి దాఖలా లేదు. సరే, ఎప్పుడు కూడా ఏ పార్టీ అయినా అభివృద్ధి చెందాలి, అనేక మంది నాయకులు పార్టీల్లోకి వస్తూ ఉంటారు, తద్వారా పార్టీని కూడా బలోపేతం చేసుకోవాలని అన్ని పార్టీలు కూడా గ్రహిస్తుంటాయి. కాకపోతే ఈ మధ్యకాలంలో నేను దాదాపు 1990 నుంచి నాకు అప్పటికి 20 సంవత్సరాలు, 16వ ఏట నుంచి సమాజం పట్ల, రాజకీయాల పట్ల ఆసక్తిగా ఉండి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ 90 నుంచి చాలా యాక్టివ్గా ఉన్నాం. మాకు తెలిసిందంతా కూడా ప్రజల్లో పనిచేయటం, ప్రజలకు అందుబాటులో ఉండటం, సమస్యల పట్ల అవగాహనతో మాట్లాడటం, అవగాహనతో పరిష్కారం చేయటం. ఈ మధ్యకాలంలో కొంతమంది వాణిజ్య సంస్థల నుంచి వ్యాపారస్తులు ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి కావాలంటే పవన్ కళ్యాణ్ గారు ఇస్తే మాకు అందరికి ఇష్టమే. పవన్ కళ్యాణ్ గారు ఇన్ఛార్జి ఇచ్చినా, జిల్లా అధ్యక్షులు ఇచ్చినా, లేదా రాష్ట్ర అధ్యక్షులు ఇచ్చినా మేమందరం కూడా యాక్సెప్ట్ చేస్తాం. అది రావాలంటే కొద్ది ప్రజల్లో పనిచేయాలి, ప్రజలకి సర్వీస్ చేయాలి. ప్రజలకి మనం ఎంతసేపు వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించుకుంటాం కాదు, ప్రజలకు పనిచేయాలి, ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉండాలి, ప్రజల్లో ఉండాలి. చేస్తే పార్టీలన్నీ కూడా గుర్తిస్తాయి. ఏ పార్టీ అయినా దానికి కూడా ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఒక పార్టీ ఇంటెలిజెన్స్ ఉంటుంది, డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, ప్రజల్లో ఉన్నారా లేదో వస్తుంది. ఇవన్నీ చేసుకుంటే ఎవరు దాంట్లో మెరిట్ ఉంటే వాళ్ళకి ఏ పార్టీ అయినా పిలిచి ఆదరించి వాళ్ళకి గుర్తింపిస్తుంది. ఆ రకంగా ట్రై చేసుకోవాలి. కానీ కొన్ని మీడియా వాళ్ళని ఒకరిద్దరిని పట్టుకొని వాళ్ళు ఏదో బలోపేతం చేసి, వాళ్ళ బలోపాలకు గురి చేసి, వాళ్ళకేదో కొద్దిగా ముట్ట చెప్పి, రెడ్డప్పలనాయుడు ఏలూరులో ఉండలేదు, అందుబాటులో ఉండలేదు, ఆయన అసలు జనాల్లోనే ఉండలేదంటే గత 36 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా ఏలూరు ప్రజలకి అందరికీ రెడ్డప్పలనాయుడు అంటే ఏంటో తెలుసు. ప్రతిదినం, ప్రతిరోజు ఉదయం దగ్గర నుంచి అనేక మంది వస్తారు, కలుస్తారు, వాళ్ళ సమస్య చెప్తారు, మేము పనిచేస్తాం. నేను చెప్పే ఆ సోదరులకి ఏంటంటే, పని చేయండి, మెరిట్ సాధించండి. ఏ పార్టీ అయినా పార్టీ గుర్తింపించినప్పుడు అందరూ కూడా వాళ్ళు వింటారు. అంతేగాని కొన్ని 1-2 మీడియా సంస్థలు పట్టుకొని తప్పుడు కథనాలు రాయించి దానివల్ల మెరిట్ సాధిస్తామంటే భూస్థాపం అవడం తప్పించి ఏమి ఉండదు. నా కోసం గతంలో చాలామంది తప్పుడు విధానాలు అనుసరించి, తప్పుడు కేసులు పెట్టించి, అనేక రకాలుగా ప్రయత్నం చేసిన వాళ్ళు పైన రెస్ట్ తీసుకుంటున్నారు. వాళ్ళకి లేరు. అనేక మంది రాజకీయంగా కోల్పోయారు. నేను చెప్పే సలహా ఏంటంటే మీడియా సోదరులు కూడా, ఎందుకంటే అసలు ప్రభుత్వాలను 4వ స్తంభంగా ఉన్నటువంటి మీడియా జర్నలిస్టులు, వాళ్ళకు ఉన్నటువంటి గుర్తింపుని కొద్దిమంది ఒకరిద్దరు పొరపాట్లు చేసి దాన్ని భ్రష్టు పట్టించొద్దని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నా. అట్లా ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకులకి మీరు మంచి పని చేయండి, మంచిగా జనాల్లో రండి, జనాలు పార్టీకి సర్వీస్ చేయండి, పార్టీలో బాగా ముందుండి పని చేస్తూ ఉంటే పార్టీ గుర్తిస్తుంది. అంతేకాని మీడియాలోనూ, సోషల్ మీడియాలో ఎవడో పనికిమాలాడుతో ఎక్కడో ఉన్న వాళ్ళతో పెట్టించుకుంటే ఉన్నది కూడా ఊడుద్ది తప్పించి ఏముండదని చెప్పేసి వాళ్ళకి నేను తెలియజేస్తా ఉన్నాను.